ఏమైందా చిన్నారి? కాకినాడ జిల్లా తునిలో కలకలం రేపిన 2 ఏళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యం కేసు రోజు రోజుకి మరింత మిస్టీరియస్గా మారిపోతోంది. పాప కనిపించకుండా పోయి 7 రోజులు గడిచినా ఇప్పటికీ ఎలాంటి స్పష్టమైన ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో కీలకంగా ఉన్న పెంపుడు కుక్కకి జీపీఎస్ ట్రాకర్ని అమర్చి తోటల్లోకి వదిలారు పోలీసులు. చిన్నారి ఆచూకీ కోసం కుక్క కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు. దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారం సమీపంలోని 50 ఎకరాల పామ్ ఆయిల్ తోటకి గణేష్, భవానీ దంపతులు కాపలాదారులుగా పనిచేస్తున్నారు. వారి 2 ఏళ్ల కుమార్తె జాహ్నవి గత శనివారం అడవి వైపు వెళ్ళింది. అయితే చిన్నారి తిరిగి రాకపోవడంతో పోలీసులకి ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. దీంతో దాదాపు 200 మంది పోలీసు సిబ్బంది దాదాపు 500 ఎకరాల అటవీ కొండ ప్రాంతాన్ని గాలిస్తూ ఉన్నారు. పాపతో పాటు వెళ్లిన కుక్క మంగళవారం మధ్యాహ్నం తిరిగి వచ్చింది. కానీ చిన్నారి మాత్రం తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీంతో నిజంగానే పాప అడవిలో తప్పిపోయిందా లేదా ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, వాహనాల రాకపోకల్ని కూడా ఆరా తీస్తున్నారు. అయితే తన కుమార్తెని స్థానికులు కిడ్నాప్ చేసి ఉంటారని ఆరోపిస్తోంది చిన్నారి తల్లి భవానీ. కుమార్తె జాహ్నవి కనిపించక ఆ తల్లి భవానీ పడుతున్న బాధ చూస్తే మనసు కడుక్కుమంటోంది. బోన్లో ఉన్న కుక్క దగ్గరికి వెళ్లి భవానీ మాట్లాడుతున్న మాటలు వింటుంటే ఆమె ఎంత బాధను అనుభవిస్తోందో అర్థమవుతుంది. జాను దగ్గరికి వెళతావా అంటూ కుక్కని పదే అడుగుతోంది భవానీ. మొన్ననే కుక్క తిరిగి వచ్చిందని, జాను కూడా వచ్చేస్తుంది అని అనుకున్నానని చెప్తోంది తల్లి. వచ్చినట్టునే చున్నీ పట్టుకుంటే నేనేమనుకున్నానంటే కుక్క వచ్చింది కదా అన్నంతా అమ్మాయి కూడా వస్తుంది కదా అనుకున్నాను సార్. పట్టుకోవడానికి ట్రై చేస్తే కుక్క అరిచేసి కళ్ళని కొట్టడానికి వెళ్తున్నానేమో అనుకుని కట్ చేసి వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోతే వెనకాల డిపార్ట్మెంట్ మేన్ గారు వెళ్ళాడు సార్. వెళ్తే మేన్ వానికి తిరగబడ్డారు సార్. కట్టడానికి ప్రయత్నించింది. మళ్ళీ కొంచెం ముందు దూరం వెళ్ళిందంట. మళ్ళీ పిలిస్తే వెనక్కి చూసిందంట. మళ్ళీ ఇంకా కొంచెం ముందుకెళ్ళి కూర్చుందంట సార్. కూర్చుంటే అలా గడ్డలోకి జారుకుంటే వెళ్ళిపోయింది సార్. మళ్ళీ ఇంక నైట్ మొత్తం చూసాం, రాలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. మరి దాని ద్వారా ఏమన్నా తెలుస్తుందో తెలియదు. దాన్ని వదిలేస్తే మళ్ళీ అమ్మాయి దగ్గరికి కానీ వెళ్తుందేమో. లాస్ట్ టైం అమ్మాయిని ఎక్కడైతే వదిలేసిందో అక్కడ ఆ ప్లేస్ కి తీసుకెళ్తుందేమో. అందరం ఉండడం వల్ల దానికి కొంచెం డిస్టర్బెన్స్ గా అవుతుందేమో. లేకపోతే వదిలేస్తే కనుక అమ్మాయి దగ్గరికి ఎక్కడైతే లాస్ట్ టైం వదిలేసిందో అక్కడికి వెళ్తుందేమో అన్న చిన్న ఆశ. జాహ్నవి కుటుంబం ఉంటున్న ఈ పామ్ ఆయిల్ తోట దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారం పరిధిలో ఉంటుంది. ఆ తర్వాత నుంచి కొండ ప్రాంతం మొదలవుతుంది. ఇప్పటికే కొన్ని కిలోమీటర్ల రేడియస్లో అంతా గాలించారు. దట్టమైన పొదలు, నేలబావులు, చెరువులు అన్నీ వెతికారు. డ్రోన్ కెమెరాలతో కూడా అణువణువు శోధించే ప్రయత్నం చేస్తున్నారు. పాప మిస్ అయిన తర్వాతి రోజు కొండ ప్రాంతాల్లో భారీ వర్షం పడడంతో ఎక్కడైనా మట్టి పెళ్లలు విరిగిపడ్డాయా, అలాంటి చోట చిన్నారేమైనా చిక్కుకుపోయి ఉండొచ్చా అన్న అనుమానంతో అంతా గాలించారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి క్లూ దొరకలేదు. Gracias.